అందరికీ నమస్కారం అండి. మేము రెవెన్యూ పురపాలక సంఘం తరఫున పట్టణ ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉదయం ఒక చిన్న ఐఈసీ యాక్టివిటీలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం పైన ఒక చిన్న ఐఈసీ యాక్టివిటీ చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా కంపల్సరిగా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి ఈ యొక్క పట్టణ ప్రజలు ఈ యొక్క వీడియో ద్వారా ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక టీ అనేటువంటి ఎమోషన్స్ తో మనం కంప్లీట్ గా ఏదో విధంగా టీని సేవించడం కానీ లేదా తీసుకోవడం కానీ ఏదో ఒక పూట జరుగుతూ ఉంది. అలాంటి టీని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కప్పుల్లో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి కప్ అనేటువంటిది చూడడానికి పేపరే కానీ లోపల ఉన్నటువంటి అసలు రూపాన్ని మనం పరీక్షిద్దాం. సార్ దీన్ని సేమ్ నాలాగా చేయండి. ఎమ్మినూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు చూస్తున్నది పేపర్ కప్పు మాత్రమే, పైన బయట రూపం మాత్రమే మీరు చూస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి అసలు రూపం ఇది. అంటే ఒకప్పుడు పెళ్లిల్లో కానీ ఫంక్షన్స్ లో కానీ ఏదైనా టీ కావాలంటే మనం ప్లాస్టిక్ యొక్క కప్పుల్లో వినియోగించేవాళ్ళు. ఈ రోజు ఆ రూపం అనేటువంటిది కొంత బయటి వైపు పేపర్ అనేటువంటి సంతరించుకొని ఈ రూపంలో మారిపోయింది పేపర్ టీ కప్ అనేటువంటిది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టీ కప్పులో గనక మీరు టీ తాగితే గనక ఇండైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్లాస్టిక్ ని కరిగినటువంటి ప్లాస్టిక్ ని డైరెక్ట్ గా సేవించినటువంటి వాళ్ళు అవుతారు. దయచేసి కూడా ఎవరు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ అనేటువంటి కప్పులో తాగదు. ఇది నేను పేపర్ కప్ అన్నాను, ప్లాస్టిక్ కప్పే అంటున్నాను డైరెక్ట్. ఎందుకంటే లోపల ఉండేటువంటిది ప్లాస్టిక్ మాత్రమే, బయట ఉన్నటువంటిది పేపర్ కప్ మాత్రమే. చాలా మంది అనుకుంటుంటారు మా పిల్లోనికి ఏ అలవాటు లేవు అయినప్పటికీ కూడా క్యాన్సర్ అనేటువంటిది వచ్చింది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండానే డైలీ ఈ కప్పులో కనుక టీ తాగితే కనుక ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క పరోక్షంగా రోజు ఏం జరుగుతుందంటే కొద్ది కొద్దిగా ప్లాస్టిక్ అనేటువంటిది మనం రోజు సేవించినటువంటి వాళ్ళం అవుతాం. అది ఏదో ఒక రోజు రిఫ్లెక్ట్ అయ్యి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దయచేసి ఎమ్మినూరు పట్టణ ప్రజలు కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇలాంటి యొక్క టీ కప్స్ లో టీ తాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని ఈ చిన్న వీడియో ద్వారా మీకు ఈ యొక్క అవగాహన కల్పిస్తున్నామండి. దయచేసి ఎవరు కూడా టీ అనేటువంటిది ఒక ఎమోషన్, టీ అనేటువంటిది మనం అందరూ కూడా సేవిస్తాం. అలాంటి సేవించేటువంటి టీ పానీయాన్ని మీరు గాజు గ్లాసుల్లో కానీ టీ గ్లాసులో కానీ వినియోగిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగనే మనకు ఇక్కడ ప్రత్యేకంగా టీ యాజమాన్యాలకు వినియోగించే యాజమాన్యాలకు కూడా కంపల్సరిగా కప్పులు అనేటువంటిది ఇవ్వకుండా ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా ఈ యొక్క గాజు గ్లాస్ కానీ లేకపోతే స్టీల్ గ్లాస్ కానీ వాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.